కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం అమరచింత మండల కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి పేదలకు సంబంధించినటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు దాదాపు 15-20 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇండ్ల స్థలాలు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవి పేదలకు సంబంధించినటువంటి భూములు కాబట్టి పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి పలు వీధుల్లో కూడా కలెక్టర్ గారి దృష్టికి రంగారెడ్డి పార్టీ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పేదలకు ఇండ్ల స్థలాలు చూపించకపోవడంలో ఈరోజు చెలో రామోజీ ఫిలిం సిటీ అని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్వేసి గారిని, అట్లాగే రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య గారిని, అట్లాగే అక్కడ ఇండ్ల స్థలాల కోసం వచ్చినటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళపైన లాఠీ చార్జ్ చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరెస్టు చేసినటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెస్లీ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, అక్రమంగా కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమరచింత మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అదేవిధంగా సిపిఎం బృందం అంతా కలిసి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రామోజీ ఫిలిం సిటీలో వందల భూములు ప్రభుత్వ భూములు ఉన్నవి. అక్కడ గత 2 సంవత్సరాల కిందట పేదలంతా కూడా గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం అధికారులంతా కూడా గుడిసెలు తీసేయడం జరిగింది. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ ఎర్రజెండా పేదలను అందరిని తీసుకుపోయి అక్కడ ప్రభుత్వ భూములు ఉండవి, ఆ భూములంతా కూడా పేదలకు ఇండ్ల స్థలాలు కావాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయన బృందము వేల మందితో అక్కడికి పోతే అక్రమ అరెస్టు చేసి తీవ్రంగా మహిళలను చూడకుండా పురుష పోలీసులు మహిళలను కూడా లాఠీచార్జ్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే మహిళల్ని అదేవిధంగా అక్కడ ఉన్న జనాన్ని అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బృందాన్ని కూడా అరెస్ట్ చేసిండ్రు, లాఠీచార్జ్ చేసిండ్రు. కాబట్టి ఈరోజు సిపిఎం పార్టీ అమరచింత మండల కమిటీ తరఫున నిరసన కార్యక్రమం చేస్తూ మేము ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.